హలో, ఇలా గద్దె సాయికి జరిగిన న్యాయం గురించి అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అదే శిక్షణ పరిధిలో ఒక మనిషిని. నా పేరు మహాంకాళి చందు అంటారు, అలియాస్ పూరి అంటారు. ఆ రోజు పిల్ల సాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయం వేస్తుంది, కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్ లో ఉన్నప్పుడు చిత్రహింసలో పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా. చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లీ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా, కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గోడ మీద నుంచి దూకి పడిపోయేసినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్ లో చేసింది అదైతే ఎవరికి న్యాయం కాదు. నీకు లా తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు ముద్దాయిని, నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొచ్చి ఎల్పీడబ్ల్యూ వారెంట్ అది కోర్టులో పెట్టాలి. కానీ ఇట్లా న్యాయంగా అన్యాయంగా అదే ఓ మనిషిని తీసుకెళ్లి నువ్వు జైల్లో పెడితే వాళ్ళ అమ్మ తల్లి గారు బాగుందా బాగోలేదా, నా కొడుకు ఉన్నాడని కూడా ఒక ఆచూకీ అనేది తెలుసుకుండేది వాళ్ళ అమ్మగారు. నువ్వు అలా అని చెప్పి జైల్లో పెట్టకుండా ఇంకా ఏం చేయకుండా ఇలా స్టేషన్ లో అన్ని రోజుల నుంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళకి ఏమి చెప్పకుండా నీ మనిషిని చంపేశానంటే అది న్యాయం కాదు. చూసే జనాలకు కూడా, మీకు ఎవరికైతే అతన్ని చనిపోయినా కూడా మళ్ళీ ఇంకా బ్యాడ్ గానే చెప్తున్నారు, కానీ అతని గురించి ఇలా చెప్పట్లా. అమ్మాయిని అదే ఏడిపిస్తున్నాడు అది ఇదని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కైనా వెళ్ళి అమ్మాయిని కనుక్కోండి, అతను చేసింది కట్టా రైటా అని చెప్పేది ఆ అమ్మాయి ఆన్సర్ వచ్చింది. అతని మీద కేసులు ఉన్నాయి, కాదనట్లా. కేసులు ఉన్నాయి అయితే మీరు తీసుకొస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అతను వస్తున్నారు, కండిషన్ బెయిల్ మీద వచ్చారంటున్నారు. మర్డర్ కేసు మీద కూడా రీసెంట్ గా రిలీజ్ అయినా కూడా మళ్ళీ తనకే ఇట్లా చేశారంటే మీరు ఇంకా ప్రభుత్వం పట్టించుకుంటారా? ఇక మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు చెప్పండి మీరు? ఇది న్యాయంగా అందరికి కావాలి. ఇప్పుడు అందరికీ కొడుకులు ఉంటారు తల్లిగా. ఒకటి ఏంటంటే న్యాయం కావాలి. అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే పంపించలేదుగా. అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే రాలేదుగా. నువ్వు ఆర్డర్ రాకముందు నీ ఆ రోజైతే తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత పైన సీలింగ్లు ఊడిపోతున్నాయని చెప్పి నేను అన్నాను. పైన ఫ్లైట్ అనేది వేస్తారనమాట. టౌట్ డిగ్రీ అని చెప్పి అంటున్నారు కదా. ఆ టౌట్ డిగ్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాస్త మీరు వింటే బాగుండిద్ది. ఆ టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది టౌట్ డిగ్రీ అంటున్నారు, కానీ టౌట్ డిగ్రీ ట్రీట్మెంట్ ఎవరికి తెలియదు అసలు. అది ఇప్పుడు మన టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే ఒక డ్రై ఐస్ లాంటిది. మన ఫ్రిడ్జ్ లో పెట్టే కరెంట్ ఐస్ క్రీమ్ ఉండిద్దిగా అండి. అది మొత్తానికి కరెంట్ ఇచ్చే ఐస్ క్రీమ్ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చేది మగోడికి అయితే ఎక్కడైతే ప్రాణం ఉండిద్దో అక్కడ పెట్టేస్తాడు. అక్కడ పెట్టేసి నానా చిత్రహింసలు పెడతారు. మనం చేసినవి ఒప్పుకున్నా కూడా ఇంకా అతను ఇంకా ఏమన్నా మేము చెప్పిన వరకు ఒప్పుకోవాలని చెప్పి ఇట్లా ఒప్పించే పద్ధతులు చేస్తారు. మేమేమన్నా ఇట్లా కోర్టులో మేజిస్ట్రేట్ గారికి ఇట్లా చెప్తామన్నా కూడా మీరు చెప్పొచ్చిన తర్వాత మీ మీద అయి పెడతాం మీ పెడతామని బెదిరిస్తారు. తెలుసుకోడా అండి, ఇది ఎవరు పట్టించుకోకపోవటం. మనిషి చావండి మామూలు విషయం కాదు. చంపే హక్కు లేదు మనకి రాజ్యాంగంలో రాసినంత పరగన. అండర్లైన్ ప్రిజనల్ మాత్రమే అతను. సిటీ పడినోడికి అనుమానితులు మాత్రమే గాని ఆయన మన జిల్లా కారాగారం అంటారు. గాని తప్పు చేసిన వాడికే మనం జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత తప్పు విచారించేది కోర్టు. అది అతను తప్పు చేశాడా అది లేని అన్నది ఇంకా షార్ట్ షీట్లు పడిన తర్వాత కేసు విచారణ అయిన తర్వాత తెలిసేయన్నీ. అసలు అతన్ని ఏ కేసులో తీసుకొచ్చి మీరు ఏ కేసులో నుంచి ఏ కేసులోకి ఎలా చేశారంటే ఇది ఎవరు చెప్పుకోలేని విషయం, ఎవరు పట్టించుకోలేని విషయం కూడా. చాలా మంది ఆ తల్లి గారికి జరిగిన న్యాయం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. నాకు జరిగినట్టే ఇంకా వేరే వాళ్ళకి జరిగితే వాళ్ళ తల్లి గారు కూడా ఒకటే చెప్తున్నారండి, నా కొడుకు జరిగినట్టే మీకు ఎలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఆ రోజు నేను ఉన్నా కాబట్టి, ఆ రోజు నేను ఆ పక్కన ఉన్నా కాబట్టి ఈ రోజు వీడియో తీసి చెప్తున్నాను. ఈ వీడియో తీసినంత మాత్రాన వాళ్ళు నన్ను ఏదో చేస్తారని ఇదేం కాదు. ఎవరన్నా చనిపోవలసిన వాళ్ళమే మనుషులు అన్నాక. ఎవరు భూమి మీద శాశ్వతంగా బతకం. కానీ తప్పులు చేస్తా ఉన్నా కూడా ఈ అధికారం పట్టించుకోవట్లేదు. ఈ అధికారం ఏమైపోయింది, అధికారం ఏంటి, యూత్ ఏంటి? అదే ఓట్లు వేసేటప్పుడు అమ్మ ఏం చెప్పి అడుగుతారు. ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకోలాగా చేస్తున్నారు. అది మనకి మనలో ఉండిద్ది. మనం ఓటు వేసేటప్పుడు అది మనలో ఉండాలి. ఏది మంచి ఏది చెడ్డో మనం ఎలా అని చెప్పి అలా మాటలు వినేసి అలా పడితే అలా చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. అతని గురించి 28వ తారీఖు 29వ తారీఖు చెప్పారు. అది అస్థికులు ఏంటియో తన ఏంటియో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అసలు చంపే రూల్స్ లేదు. దీనికి అర్థమైన వ్యక్తిని పేర్లు అయితే చెప్తున్నా వినండి. నా తల్లి గారికి చెప్పడం రాట్లా.
తల్లిగారికి. నేను తల్లిగారి పొజిషన్ లో నేనున్నా కూడా అలాగే చెప్తాను అనుకోండి. నేను చెప్తున్నా, ఎస్ బాబురావు ఒకటి, నాని అనే వ్యక్తి 8 టౌన్ అతను ఇటు 6 టౌన్కి వచ్చాడు, అతను ఒకళ్ళు. ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను స్టేషన్ లో. సార్ సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్ లో నుంచి నాకేం తెలియట్లా. నేను క్రిమినల్నే, నన్ను పట్టుకోవచ్చు, కానీ ఆ రోజు నన్ను ఉంచొచ్చు స్టేషన్ లో, దేనికి ఉంచలా. అసలు ఏం చేద్దామని చెప్పి మిగతా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. ఆ సాయి అనే అన్నతో పాటు ఉన్నోళ్ళు మాత్రం నోరు తెరిచి నిజం అనేది బయటకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సాయికే జరిగింది, తర్వాత నీకు జరగదని ఏంటి? తప్పు చేయొచ్చు, తప్పు చేశామంటే కోర్టు ఉండిద్ది, కోర్టులో మేజిస్ట్రేట్ గారు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మరీ అంత అన్యాయమైన తప్పు అయితే ఎవరు చేయలేదు. పిల్లల్ని మానబంధం చేసేవాళ్ళని, మటర్లు చేసేవాళ్ళని, అమ్మాయిని ఎత్తుకెళ్లే వాళ్ళని వాళ్ళని శిక్షించొచ్చుగా. మన రాజకీయం రాసింది ప్రకారంగా, మన రాజకీయం రాసినట్టు మనకి చంపాలని రూల్ లేదు. రూల్ నువ్వెందుకు తీసుకొచ్చావు, నువ్వెందుకు పెట్టావు అని అడుగుతున్నాం మేము. దానికి చెప్పాలి ఆన్సర్. చెప్పపోతే అండి ఏదో చేస్తారు. ఇయే కాదండి, సిఏ గారు చాలా చేశారు, చాలా వరకు బయటికి రాలా. ఇది కనుక న్యాయం జరగలేదనుకో, ఎక్కడ దాకాలలో అక్కడ దాకా వెళ్తాం. ఒక చావుతో ఆగేదైతే కాదు ఇది, చెప్తున్నాను. ఒక తల్లిగా ఆమె ఎంత బాధపడుతుందో అందరం చూస్తున్నాము, అంతా వెళ్తుంది, వీడియో మొత్తం బాగుతుంది. అలాంటిది నువ్వు మనిషిని తీసుకెళ్లిపోయి మనిషి తల్లి గారికి ఒక ఆఖరి చూపు కూడా చూపు కట్టకుండా నువ్వు అయ్యి అని చెప్పి డబ్బులు గిబ్బులు అని చెప్పి అయ్యి ఏం చేద్దామని? నీకు యూనిఫామ్ ఇచ్చింది, 5 ఏళ్ళతో అన్నం తినమని, నలుగురికి మంచి చేయమనే కానీ నలుగురిని చంపేమని అయితే నీకు ఉద్యోగం ఇవ్వలా. అర్థమైందా సార్ గారండి? మీరు చేసిన పనులు ఎంతో పాపం కాదు, మీ పిల్లలకి తలగొచ్చు. బాబురావు వింటున్నావా? బాబురావు మంచి నీకే చెప్తున్నా, మనిషిని నరకంగా కొడుతున్నావు నువ్వైతే. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైతే కొడుతున్నారో మమ్మల్ని, మాకు అన్ని హాస్పిటల్లో రిపోర్ట్లు వీడియోలు అన్ని ట్రై చేసి 3rd డిగ్రీ అంటున్నారు కదమ్మా, అన్ని మాకు తెలుసు. అన్ని మాకు తెలిసి అంత అన్యాయం అయితే తప్పులైతే ఎవడు చేయడమ్మా. చాలా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకోమనొచ్చుగా, వాళ్ళని ఇచ్చేయమనొచ్చుగా. మనిషిని చంపేసి నేను లాస్ట్గా ఒకటే మాట చెప్తున్నానండి. నాకు ఈ వీడియో చూసి ఒక అవకాశం ఇస్తే ప్రెస్ మీట్ ముందు మాట్లాడతాను నేను. లేదు కూడదు అంటే మీ పని మీరు చేసుకుంటా అంటే, ఆ రోజు మాత్రం అతనికి జరిగేటప్పుడు మాత్రం నేను పక్కన ఉన్నా, పలానా డేటు, పలానా తారీఖు, పలానా రోజు, పలానా దగ్గర నుంచి నన్ను తీసుకుని వెళ్ళి, పలానా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నన్ను తీసుకుని వెళ్ళి అట్లా అయ్యి అని చెప్పి మాయమూర్తిని పెట్టి స్టేషన్ లో అయ్యిందని పిల్లసాయి అనే వ్యక్తిని నేను చూశాను, అతని బాధ చూశాను, అన్ని చూశాను. అతనికి ఏం చేశారో కూడా నాకు తెలుసు. చాలా మంది చెప్పొద్దు, ఇలా నీకేమైనా ప్రాబ్లం అయితే అనుకుంటున్నారు. అవునే, ఇప్పుడు అతనికి జరిగిన ప్రాబ్లం నాకు జరిగిన నష్టమేం ఉండదు. నా తల్లి ఎట్లాగే బాధపడిద్ది. ఈ వీడియో దయచేసి అందరూ లైక్ చేసి, చాలా న్యాయం జరగాలని కోరుతున్నాం. మనకి ఏమీ వద్దు, న్యాయం అనేది జరగాలి. మన ఆంధ్రప్రదేశ్లో న్యాయం అనేది లేకపోతే ఇంకెక్కడి నుంచి రావచ్చు? రాదు కదా. షో ఉంటా. ఓకే.